అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇన్వర్షన్ మైనర్ కార్డ్స్ గురించి నేర్చుకుందాం. గత క్లాస్లో మేజర్ కార్డ్స్ గురించి నేర్చుకున్నాం. వాటిని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇన్వర్షన్ మైనర్ కార్డ్స్. ఇన్వర్షన్ అనగా మనము కీబోర్డ్లో కార్డ్స్ ప్లే చేసేటప్పుడు ఒకే స్కేల్లో 2-3 కార్డ్స్ని తెచ్చుకొని ప్లే చేయడాన్ని ఇన్వర్షన్ కార్డ్స్ అంటారు. మామూలుగా మనం ప్లే చేస్తూ ఉంటే వేరే స్కేల్లోకి వేరే యాక్టివ్లోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఒకటే యాక్టివ్లో ప్లే చేయడాన్ని 2-3 స్కేళ్ళు ఇన్వర్షన్ అంటారు. ఇవి మనకు సాంగ్స్ ప్లే చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇన్వర్షన్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఫాస్ట్గా కార్డ్స్ ప్లే చేయవచ్చు. ఆ విధంగా మరి ఒక్కో కార్డుకి 2 ఇన్వర్షన్స్ ఉంటాయి. మొదటి ఇన్వర్షన్, రెండవ ఇన్వర్షన్ అన్నాయి. ఆ యొక్క 2 ఇన్వర్షన్ నేర్చుకున్నట్టయితే ఏ ఇన్వర్షన్ కావాలంటే ఆ ఇన్వర్షన్ వాడి మనము కార్డ్స్ను ఒకటే యాక్టివ్లో సింపుల్గా ప్లే చేసుకోవచ్చు అనమాట. దాని కొరకు మనము ఇన్వర్షన్ కార్డ్స్ని యూజ్ చేస్తాము. జనరల్గా మనము మైనర్ కార్డ్స్ ప్లే చేస్తాము. ఆ మైనర్ కార్డు ప్లే చేసేదాన్ని ఫస్ట్కి నెక్స్ట్ యాక్టివ్లోకి, సెకండ్కి మళ్ళీ నెక్స్ట్ యాక్టివ్లోకి తెచ్చుకొని ప్లే చేయడాన్ని ఫస్ట్ ఇన్వర్షన్ అండ్ సెకండ్ ఇన్వర్షన్ అంటారు. వాటి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క వీడియోస్ ద్వారా నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఉచితంగా మీకు నేర్పిస్తూ ఉంటున్నాను. చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కాబట్టి మీరు చూసి నేర్చుకొని అనేకులకు మీరు ఈ వీడియోలను పంచుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. గత వీడియోలో కీబోర్డ్ బేసిక్స్ గురించి, మేజర్ కార్డ్స్, మైనర్ కార్డ్స్ గురించి, మరి అదేవిధంగా మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ గురించి, సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాల గురించి కీబోర్డ్ బేసిక్స్ లెసన్స్ చేయడం జరిగింది. ఈ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉంటున్నాను. మీరు చూడనట్టయితే వాటిని కూడా చూసి నేర్చుకోవాలని కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియోను మీరు తప్పకుండా చివరి వరకు చూడండి. అనేక విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము మైనర్ కార్డ్స్ నేర్చుకుందాం. మైనర్ ఇన్వర్షన్ కార్డ్స్. ఇన్వర్షన్ కార్డ్స్ అంటే ఏం లేదండి, మనకి కార్డు ప్లే చేసేది మనం మొదటికి నెక్స్ట్ కీలోకి వాయిస్తాము, సెకండ్కి మళ్ళీ నెక్స్ట్ కార్డులోకి వాయిస్తాము. దాన్ని మనము ఇన్వర్షన్ కార్డ్స్ అంటాము. మైనర్ కార్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. సి మైనర్ కార్డ్. సి మైనర్ కార్డ్ మనకు వచ్చేసి సి, డి షార్ప్, జీ. సి మైనర్ కార్డ్ ఫార్ములా గురించి మీకు గత క్లాస్లో చెప్పాను. సి రూట్ కీ అయితే 2 కీస్ వదిలిపెడితే 3rd కీని ప్లే చేయాలి, మళ్ళీ 3 కీస్ వదిలిపెడితే 4th కీని ప్లే చేయాలి. 2 + 3 + 4. లేదు మనకు కీస్ రాసుకుంటే సి మైనర్ కార్డ్ యొక్క 8 కీస్ 1, 3, 5 కీస్ ప్లే చేస్తే అది సి మైనర్ కార్డ్ అవుతుంది. ఈ సి మైనర్ కార్డ్కి మనకు ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాము. ఫస్ట్ యాక్టివ్లో లేదంటే సెకండ్ యాక్టివ్లో మనము కార్డ్స్ని ప్లే చేసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేస్తాము. ఫింగరింగ్ వచ్చేసి 1 to 4 లేదా 1 to 5 ఫింగర్స్ని ప్లే చేస్తాము. మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా ప్లే చేయొచ్చు. ఇది సి మైనర్ కార్డు. సి, డి షార్ప్, జీ. ఈ సి మైనర్ కార్డ్కి మనం ఇన్వర్షన్ వేస్తాము. ఈ సి అనేది నెక్స్ట్ దానిలో వాయిస్తాము. అప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి డి షార్ప్, జీ, సి. డి షార్ప్, జీ, సి. ఇది మనకు ఫస్ట్ ఇన్వర్షన్ అవుతుంది. నార్మల్ కార్డ్ వచ్చేసి సి, డి షార్ప్, జీ. ఈ సిని మనం వదిలేసి డి షార్ప్, జీ, సి ఫస్ట్ ఇన్వర్షన్. దీనిలో 2-3 ఎక్సర్సైజ్ మీకు మైనర్ కార్డ్స్లో చెప్పాను. వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ డి షార్ప్ని మళ్ళీ నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాము. జీ, సి, డి షార్ప్, జీ, సి, డి షార్ప్. ఒక్కొక్క ఇన్వర్షన్ మీరు ప్లే చేసేటప్పుడు మెలోడీగా ఉంటుంది. ఫస్ట్ మైనర్ కార్డ్ నార్మల్గా ఉంది. ఫస్ట్ ఇన్వర్షన్ కార్డ్ డి షార్ప్, జీసీ కొంచెం మెలోడీగా ఉంది.
సెకండ్ ఇన్వర్షన్ కార్డ్ G C D sharp. ఈ విధంగా మనము ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాము. రైట్ హ్యాండ్తో అయితే ఇన్వర్షన్, సెకండ్ ఇన్వర్షన్, ఫస్ట్ ఇన్వర్షన్ D sharp G C, D sharp G C. ఈ విధంగా సి మైనర్ కార్డ్కి ఇన్వర్షన్స్ మనం యూజ్ చేస్తాం. సి మైనర్ కార్డ్, సి మైనర్ ఇన్వర్షన్, డి షార్ప్ జీసి, సి మైనర్ సెకండ్ ఇన్వర్షన్ జీసి డి షార్ప్. నెక్స్ట్ వన్ వచ్చేసి డి మైనర్. డి మైనర్కి మనకు అన్ని వైట్ కీసే వస్తాయి. డి మనకు రూట్ కీ అనుకుంటే 2 కీస్ వదిలిపెడితే ఎఫ్, 3 కీస్ వదిలిపెడితే ఏ, డిఎఫ్ఏ. మనకి ఒక కార్డు వైట్ కీలో వచ్చిందంటే మిగతా 2 ఇన్వర్షన్స్ కూడా వైట్ కీలో వస్తాయి. ఆ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది డి మైనర్. డిఎఫ్ఏ, దీనికి ఇన్వర్షన్ వచ్చేసి డీని వదిలేసి నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇన్వర్షన్ ఎఫ్ఏడి. డి మైనర్ కార్డ్ మామూలుగా ఎట్లా ప్లే చేస్తాం, డిఎఫ్ఏ. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ఏడి. ఓకే, ఎఫ్ఏడి ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ను కూడా వేరే యాక్టివ్లో ప్లే చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఏడిఎఫ్ అవుతుంది. ఈ విధంగా డి మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్ని ప్లే చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి డిఎఫ్ఏ, సెకండ్ వన్ వచ్చేసి ఎఫ్ఏడి, థర్డ్ వన్ వచ్చేసి ఏడిఎఫ్. ఇది డి మైనర్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మైనర్. ఈ మైనర్ కూడా మనకి అన్ని వైట్ కీస్ వస్తాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రూట్ కీ అయితే 2 కీస్ వదిలిపెడితే జి, 3 కీస్ వదిలిపెడితే బి, ఈజిబి. ఈ మైనర్ కార్డ్, నార్మల్ కార్డ్ అంటాం దీన్ని, ఈ మైనర్. ఈజిబి. ఈజిబిలో మనకి ఈ ఫస్ట్కి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, జిబిఈ. ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి జిబిఈ. ఈజిబి మైనర్ కార్డ్, ఫస్ట్ ఇన్వర్షన్ జిబిఈ, సెకండ్ ఇన్వర్షన్ ఈని నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, బిఈజి. ఇది ఈ మైనర్ కార్డ్ యొక్క ఫార్ములా. ఓకేనా, నార్మల్ కార్డ్ వచ్చేసి ఈజిబి, ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి జిబిఈ, సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి బిఈజి. ఈ విధంగా ఈ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ మైనర్.
ఎఫ్ మైనర్ మనకి ఎఫ్ రూట్ కి అయితే 2 వదిలి పెడతాం, జీ షార్ప్ వస్తుంది. 3 వదిలి పెడతాం, సి వస్తుంది. ఎఫ్ జీ షార్ప్ సి. ఈ విధంగా ఎఫ్ మైనర్ కార్డ్ని ప్లే చేస్తాం. ఈ ఎఫ్ మైనర్ కార్డ్ ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ వేరే స్కేల్లో నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? జీ షార్ప్ సిఎఫ్, జీ షార్ప్ సిఎఫ్. దీన్ని మనం ఫస్ట్ ఇన్వర్షన్ అంటాం. జీ షార్ప్ సిఎఫ్ ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి జీ షార్ప్ను కూడా నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? సిఎఫ్ జీ షార్ప్. సిఎఫ్ జీ షార్ప్. ఈ విధంగా మనము ఎఫ్ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్ని ప్లే చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ జీ షార్ప్ సి, నార్మల్ మైనర్ కార్డ్ ఇది. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి జీ షార్ప్ సిఎఫ్. సెకండ్ ఇన్వర్షన్ కార్డ్ వచ్చేసి సిఎఫ్ జీ షార్ప్. ఇది ఎఫ్ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి జీ మైనర్ కార్డ్. జీ మైనర్ కార్డ్ జీ రూట్ కి అనుకుంటే 2 కీస్ వదిలి పెడతాం, ఏ షార్ప్ వస్తుంది. 3 కీస్ వదిలి పెడతాం, డి వస్తుంది. జీ ఏ షార్ప్ డి. ఇది నార్మల్ మైనర్ కార్డ్. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి జీ నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ఏ షార్ప్ డి జీ, ఏ షార్ప్ డి జీ. ఫస్ట్ ఇన్వర్షన్ జీ మైనర్ కార్డ్ యొక్క ఫస్ట్ ఇన్వర్షన్ ఏ షార్ప్ డి జీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఏ షార్ప్ను కూడా నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి? జీ మైనర్ సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఏ షార్ప్ డి జీ. ఫస్ట్ ఇన్వర్షన్ ఏ షార్ప్ డి జీ. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి డి జీ ఏ షార్ప్. ఈ విధంగా మనము జీ మైనర్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ని ప్లే చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి జీ ఏ షార్ప్ డి. ఇది నార్మల్ కార్డ్. ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఏ షార్ప్ జీడి. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి డిజి ఏ షార్ప్. ఇది జీ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ మైనర్. ఏ మైనర్ కూడా మీకు వైట్ కీస్ వస్తాయి. డి మైనర్, ఈ మైనర్, ఏ మైనర్, ఈ మూడింటికి మీకు వైట్ కీస్ వస్తాయి. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ మైనర్, ఏ మనకి రూట్కి అయితే 2 వదిలి పెడితే సి వస్తుంది, 3 వదిలి పెడితే ఈ వస్తుంది. ఏసిఈ. ఇది మైనర్ కార్డ్, ఏ మైనర్ కార్డ్ ఏసిఈ. ఈ ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ ఏని నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాం. అప్పుడేమవుతుంది? సిఈఏ. చూడండి, ఒకటే యాక్టివ్లో వస్తుంది ఫస్ట్ ఇన్వర్షన్ సిఈఏ. ఫస్ట్ ఇన్వర్షన్ ఏ మైనర్ సిఈఏ. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఈ సిని నెక్స్ట్ యాక్టివ్లో ప్లే చేస్తాం. అప్పుడేమవుతుంది? సిఈఏ సి. ఓకేనా? ఏ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్. ఏ మైనర్ కార్డ్ ఏసిఈ. ఫస్ట్ ఇన్వర్షన్ సిఈఏ.
సెకండ్ ఇన్వర్షన్ ఈఏసి. ఈ విధంగా ఏ మైనర్ కార్డ్స్ ఇన్వర్షన్స్ని ప్లే చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి బి. బికి మనకు 2 కీస్ వదిలిపెడితే డి వస్తుంది, 3 కీస్ వదిలిపెడితే ఎఫ్ షార్ప్ వస్తుంది. బి మైనర్ కార్డ్ బిడి ఎఫ్ షార్ప్. బిడి ఎఫ్ షార్ప్ ఈ విధంగా ప్లే చేస్తాం మనం. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి బిని నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, డి ఎఫ్ షార్ప్ బి, డి ఎఫ్ షార్ప్ బి ఒకటే యాక్టివ్లో వస్తుంది. డి ఎఫ్ షార్ప్ బి ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ బిడి. ఈ విధంగా బి మైనర్ కార్డ్ని ప్లే చేస్తాం. బి మైనర్ కార్డ్ బిడి ఎఫ్ షార్ప్. ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి డి ఎఫ్ షార్ప్ బి. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ బిడి. ఇది బి మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్. నెక్స్ట్ షార్ప్ కీస్. సి షార్ప్ చూసుకున్నట్టయితే సి షార్ప్ రూట్ కి అయితే 2 వదిలిపెడతాం, ఈ వస్తుంది, 3 వదిలిపెడతాం, జి షార్ప్ వస్తుంది. సి షార్ప్ ఈ జి షార్ప్. సి షార్ప్ మైనర్ కార్డ్ సి షార్ప్ ఈ జి షార్ప్. దీనికి మనకు ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఈ సి షార్ప్ని నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాం. అప్పుడేమవుతుంది, ఈ జి షార్ప్ సి షార్ప్ ఫస్ట్ ఇన్వర్షన్. ఈ జి షార్ప్ సి షార్ప్. దీనికి సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి జి షార్ప్ సి షార్ప్ ఈ. ఓకేనా. సి మైనర్ కార్డ్ సి షార్ప్ ఈ జి షార్ప్ ఫస్ట్ ఇన్వర్షన్ ఈ జి షార్ప్ సి షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ జి షార్ప్ సి షార్ప్ ఈ. సి షార్ప్ యొక్క మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డి షార్ప్. డి షార్ప్కి అన్నిటికీ షార్ప్ కీస్ వస్తాయి. డి షార్ప్ రూట్కి అయితే 2 వదిలిపెడితే ఎఫ్ షార్ప్, 3 వదిలిపెడితే ఏ షార్ప్. డి షార్ప్ ఎఫ్ షార్ప్ ఏ షార్ప్. ఇది డి మైనర్ కార్డ్, డి షార్ప్ మైనర్ కార్డ్. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి సేమ్ డి షార్ప్ నెక్స్ట్ కేర్లో ప్లే చేసి ఏమవుతుంది, ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ డి షార్ప్. ఇది ఫస్ట్ ఇన్వర్షన్ ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ డి షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ను కూడా నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాం. అప్పుడేమవుతుంది, ఏ షార్ప్ డి షార్ప్ ఎఫ్ షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ డి షార్ప్ మైనర్ కార్డ్ ఏ షార్ప్ డి షార్ప్ ఎఫ్ షార్ప్. నార్మల్ కార్డ్ వచ్చేసి డి షార్ప్ ఎఫ్ షార్ప్ ఏ షార్ప్. ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ ఏ షార్ప్ డి షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఏ షార్ప్ డి షార్ప్ ఎఫ్ షార్ప్. ఇది డి షార్ప్ మైనర్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ షార్ప్. ఎఫ్ షార్ప్ మనకు రూట్కి అయితే 2 వదిలిపెడితే ఏ వస్తుంది, 3 వదిలిపెడితే సి షార్ప్ వస్తుంది. ఎఫ్ షార్ప్ ఏ సి షార్ప్. ఇది ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి ఏ సి షార్ప్ ఎఫ్ షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి సి షార్ప్ ఎఫ్ షార్ప్ ఏ. ఇది ఎఫ్ షార్ప్ మైనర్ కార్డ్స్ యొక్క ఇన్వర్షన్స్. ఫస్ట్కి వచ్చేసి మనకి ఎఫ్ షార్ప్ ఏ సి షార్ప్ ఉంటుంది. ఫస్ట్ ఇన్వర్షన్స్ వచ్చేసి ఏ సి షార్ప్ ఎఫ్ షార్ప్ వస్తుంది.
సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి సి షార్ప్, ఎఫ్ షార్ప్, ఏ. ఇది ఏ షార్ప్ మైనర్ యొక్క ఇన్వర్షన్స్, ఎఫ్ షార్ప్ మైనర్ యొక్క ఇన్వర్షన్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి జీ షార్ప్. జీ షార్ప్కి మనకు రూట్కి అనుకుంటే 2 వదిలిపెడితే బి వస్తుంది, మళ్ళీ 3 వదిలిపెడితే డి షార్ప్ వస్తుంది. జీ షార్ప్, బి, డి షార్ప్. ఇది జీ షార్ప్ మైనర్ కార్డ్ యొక్క నోట్స్. జీ షార్ప్, బి, డి షార్ప్. దీనికి ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి బి, డి షార్ప్, జీ షార్ప్. బి, డి షార్ప్, జీ షార్ప్ ఫస్ట్ ఇన్వర్షన్. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి డి షార్ప్, జీ షార్ప్, బి. ఓకేనా? జీ షార్ప్ మైనర్ కార్డ్, జీ షార్ప్, బి, డి షార్ప్. జీ షార్ప్ ఫస్ట్ ఇన్వర్షన్, బి, డి షార్ప్, జీ షార్ప్, బి, డి షార్ప్, జీ షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ డి షార్ప్, జీ షార్ప్, బి. ఇవి డి షార్ప్, జీ, డి షార్ప్, జీ షార్ప్ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ షార్ప్. ఏ షార్ప్కి మనకి ఏ షార్ప్ రూట్కి అయితే 2 వదిలిపెడితే సి షార్ప్ వస్తుంది, 3 వదిలిపెడితే ఎఫ్ వస్తుంది. ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్. ఏ షార్ప్ మైనర్ కార్డ్, ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షార్ప్, ఎఫ్, ఏ. ఏ షార్ప్ని నెక్స్ట్ కీలోకి తీసుకెళ్తాం. సి షార్ప్, ఎఫ్, ఏ షార్ప్. ఫస్ట్ ఇన్వర్షన్ అంటారు దీన్ని. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి ఎఫ్, ఏ షార్ప్, సి షార్ప్. ఇది ఏ షార్ప్ మైనర్ కార్డ్ యొక్క ఇన్వర్షన్స్. ఏ షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్, ఎఫ్. ఫస్ట్ ఇన్వర్షన్ సి షార్ప్, ఎఫ్, ఏ షార్ప్. సెకండ్ ఇన్వర్షన్ ఎఫ్, ఏ షార్ప్, సి షార్ప్. ఈ విధంగా మైనర్ కార్డ్స్ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ని మనం ప్లే చేస్తాము. ఫస్ట్ మనము మైనర్ కార్డ్స్ని ప్లే చేస్తాము. సెకండ్ ఫస్ట్ ఇన్వర్షన్ వచ్చేసి మనము ఫస్ట్ కీని నెక్స్ట్ స్కేల్లో ప్లే చేస్తాము. సెకండ్ ఇన్వర్షన్ వచ్చేసి సెకండ్ కీని నెక్స్ట్ కార్డ్లో ప్లే చేస్తాము. ఆ విధంగా ఫస్ట్కి సెకండ్కి మార్చుకోవడాన్ని ఫస్ట్కి యువతలకు మారిస్తే ఫస్ట్ ఇన్వర్షన్, సెకండ్కి యువతలకు మారిస్తే సెకండ్ ఇన్వర్షన్ కార్డ్ అవుతుంది. ఈ ఇన్వర్షన్ కార్డ్స్లలో కొన్ని ప్లే చేసేటప్పుడు మనకి ఒకటే స్కేల్లో వస్తాయి. సపోజ్ డి మైనర్ తీసుకున్నాం అనుకోండి, డిఎఫ్ఏ ఒకటే స్కేల్లో వస్తుంది. ఈ మైనర్ తీసుకున్నాం అనుకోండి, ఈజీబీ. ఈ విధంగా ఒకటే యాక్టివ్లో వచ్చేటట్టు కొన్ని ఫస్ట్ ఇన్వర్షన్లో ఉంటాయి, కొన్ని సెకండ్ ఇన్వర్షన్లో ఉంటాయి. వాటిని బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకొని ఒకటే యాక్టివ్లో ప్లే చేసేటట్టు నేర్చుకోండి. ఆ విధంగా మీకు కార్డ్స్ ప్లే చేయడానికి ఇక్కడే ఒకటే యాక్టివ్లో ప్లే చేయడానికి ఈజీగా ఉంటుంది. దాని కొరకు మనము ఈ యొక్క ఇన్వర్షన్ కార్డ్స్ని వాడతాము. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.